ఈ రోజు జూన్ 4 అంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ రిజల్ట్ డిక్లేర్ అయ్యి 1 ఇయర్ కంప్లీట్ అయింది. కాబట్టి ఈ సందర్భంగా జగనాసుర వధ పీడ విరగడైంది విజయోత్సవం లాంటి ప్రోగ్రామ్స్ కూటమి పార్టీలు చేస్తుంటే వేరే విపక్ష వైఎస్ఆర్సీపీ వెన్నుపోటు దినంగా కొన్ని ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నారు విచ్ ఆర్ క్వైట్ ఇంట్రెస్టింగ్. అయితే ఈ టాపిక్ నేను తర్వాత మాట్లాడతాను. లాస్ట్ 1 ఇయర్ లో ఏం జరిగింది అనే క్వశ్చన్ వస్తే ప్రజల్ని మోసం చేశారు, సూపర్ 6 అమలు చేయలేదని చెప్పి వైఎస్ఆర్సీపీ నుంచి సౌండింగ్ వస్తే అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేసాం, తిరుమల ఫెసిలిటీస్ ఇంక్రీజ్ చేసాం, ఉచిత గ్యాస్ ఇచ్చాం, మత్స్యకార భరోసా, పెన్షన్ల పెంపు, విదేశీ విద్య, ఇంటర్ విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, పొలిటికల్ బ్రాండింగ్ లేకుండా స్కూల్ యూనిఫామ్స్, టొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు కేవలం ఒక్క సంవత్సరంలో చేశామని చెప్పి కూటమి పార్టీలు చెప్తున్నాయి. ఈ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కాకుండా ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే జగన్ గారి గవర్నమెంట్ ని ప్రజలు తిరస్కరించడానికి మెయిన్ రీజన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇష్యూస్. ఒక సామాన్యుడు స్వేచ్ఛగా బ్రతకడానికి లేని స్థితిలో గతంలో పాలన కొనసాగింది. ఎందుకంటే స్టేట్ లో అఫీషియల్ గా డీజీపీ లేకుండా గత పాలన ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు సాగింది. అంటే ఒక సీఎం లేకపోతే స్టేట్ ఎలా అయిపోతుందో ఒక డీజీపీ లేకపోతే కూడా స్టేట్ అలాగే అయిపోతుంది. సో డీజీపీ లేకపోవడంతో లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అయింది. సో ఈ గవర్నమెంట్ లో కూడా సెక్యూరిటీ కన్సర్న్ ఉంది. క్రైమ్ రేట్ అంతగా తగ్గలేదని చెప్పి నేను చాలా బలంగా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూడండి. ఎక్స్ మినిస్టర్ జోగి రమేష్ గారి ఇంట్లో జరుగుతున్న వెడ్డింగ్ ఫంక్షన్ కారణంగా అక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు హంగామా చేస్తున్నారు. సో అదే రూట్ లో వెళ్తున్న ఒక చిన్న పిల్లాడి దగ్గర సైకిల్ తీసుకుని ఆ సైకిల్ ని ఏ విధంగా నాశనం చేసి అక్కడ హంగామా సృష్టించారో మీరు క్లియర్ గా చూడొచ్చు. తర్వాత నారా లోకేష్ అతనికి కొత్త సైకిల్ కొనిచ్చారో అది వేరే విషయం. ఒక చిన్న పిల్లవాడు రోడ్డు మీద వెళ్తుంటే సైకిల్ అనే గుర్తు ఒక పార్టీకి ఉందని చెప్పి అధికార మతంతో విర్రవీగిపోయి ఎంత వరకు వైలెన్స్ ని నడి రోడ్డు మీద చేశారన్నది మీరు అక్కడ క్లియర్ గా చూడొచ్చు. బెస్ట్ పార్ట్ ఏంటంటే వాళ్ళ అధికారంలో లేకపోవడంతో ఆ పిల్లాన్ని టచ్ చేయలేదు. డెమోక్రసీలో డిఫరెంట్ పార్టీస్ ఉంటాయి. అవి లెఫ్ట్ వింగ్ అవ్వచ్చు, రైట్ వింగ్ అవ్వచ్చు, లేకపోతే డెవలప్మెంట్ ఫోకస్ అవ్వచ్చు. ఈ పార్టీల ప్రధాన లక్ష్యం రాష్ట్రాన్ని, దేశాన్ని డెవలప్ చేయడం, ప్రజల్ని అన్ని విధాలుగా ఆదుకోవడం. అయితే ప్రతి పొలిటికల్ పార్టీకి సెట్ ఆఫ్ కార్యకర్తలు ఉంటారు. వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రమే ప్రజలకు మంచి జరుగుతుంది అని అనుకుంటారు. సో వాళ్ళు చేసే ఫైట్ కూడా అదే విధంగా ఉంటుంది. కానీ ఈ హంగామా ఏంటి? ఒక పిల్లవాడిని ఇబ్బంది పెట్టడం ఏంటి? ఇక్కడ ఒక పిల్లవాడు ఉన్నాడు, ఓకే, అదే అక్కడ ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉండుంటే, ఒక హార్ట్ పేషెంట్ ఉండుంటే, ఒక అంబులెన్స్ వెళ్తుంటే అసలు వీళ్ళని ఏమనాలి? కార్యకర్తలు అనాలా, సైకోలు అనాలా? ఈ గ్రూప్ లో ఒక్కడికైనా రాష్ట్రం కోసం బాధ్యత ఉందా? ప్రతి గ్రూప్ లో, ప్రతి ఆర్గనైజేషన్ లో, ప్రతి పొలిటికల్ పార్టీలో సెట్ ఆఫ్ సైకోస్ ఉంటారు. అయితే 100 మందిలో 2, 3, 4 సైకోలు అయితే అది ఇబ్బంది ఉండదు. అలాంటిది గ్రూప్ మొత్తం ఇలా ఉంటే మనం వాళ్ళని ఐసిస్ తీవ్రవాదులు అంటాం. పెహల్గామ్ లో సామాన్యుల్ని అటాక్ చేసిన వాళ్ళకి ఈ గ్రూప్ కి మెంటాలిటీలో ఎలాంటి డిఫరెన్స్ లేదు. కాకపోతే వాళ్ళకి ఎందుకు చేస్తున్నామో ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది. వీళ్ళకి కనీసం ఆ రీజన్ ఏంటో కూడా తెలియదు. అండ్ రీసెంట్ గా వైఎస్ జగన్ తెనాలి పర్యటించినప్పుడు ఈ వీడియో చూడండి. ఒక వ్యక్తి పోలీస్ వెహికల్ మీద ఎలా ఊగిపోతూ ఏం చేస్తున్నాడు? ఒక పోలీస్ వెహికల్ మీద వాళ్ళు నించుని హంగామా చేస్తున్నారు. ఒక పోలీస్ ఆఫీసర్ పక్క నుంచి వెళ్తేనే మనం రెస్పెక్ట్ ఇస్తాం. అలాంటిది ఇంతమంది పోలీసులు బందోబస్తు వస్తే వాళ్ళ కార్ మీద వెళ్లి హంగామా చేస్తున్నారంటే వీళ్ళు ఎంతకి తెగించారన్నది అర్థం చేసుకోవచ్చు. అండ్ తెనాలి పర్యటనలో వైఎస్ జగన్ గారు ఈ పిల్లల అమాయకులు, వాళ్ళకి తప్పు తెలియదు అండ్ వాళ్ళ మీద కేసులు ఉంటే దాని మీద నేను మాట్లాడను అంటున్నారు. ఒకసారి వాళ్ళు చేసే న్యూసెన్స్ ఏంటో, వాళ్ళు చేసే హంగామా ఏంటో, ప్రజలకి వాళ్ళు ఎంత వరకు ఇబ్బంది పెడుతున్నారో ఈ వీడియోస్ చూడండి. ప్రజలు దేన్నైనా యాక్సెప్ట్ చేస్తారు కానీ వైలెన్స్ ని అస్సలు యాక్సెప్ట్ చేయరు. రాజకీయ నాయకులు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సిన డబ్బులు సంపాదించుకుంటారు. అట్ ద సేమ్ టైం ఓటర్స్ కూడా మేనిఫెస్టోలో వాళ్ళకి కావాల్సిందే లేకపోతే ఓటు వేరు అండ్ డబ్బులు తీసుకోకుండా కూడా ఓటు వేరు. ఈ రెండు కూడా ఓపెన్ సీక్రెట్సే. అండ్ ఈ అండర్స్టాండింగ్ ఇటు ఓటర్స్ కి ఉంది, ఇటు రాజకీయ నాయకులకి ఉంది. సో ఈ అండర్స్టాండింగ్ కి మించి ప్రతి లీడర్ వాళ్ళ రెజ్యూమ్ లో ఏదో ఒకటి జెన్యూన్ గా చేద్దామని చెప్పి కష్టపడతారు. ఎన్టీఆర్ విషయానికి వస్తే 2 రూపాయలకు కిలో బియ్యం ఇచ్చి పెన్షన్లు స్టార్ట్ చేసి ఒక పేదవాడు ఆకలితో పడుకోకుండా ఆయన పరిపాలన కొనసాగించారు. సిబిఎన్ విషయానికి వస్తే డెవలప్మెంట్ ఫోకస్డ్ గా ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మోడల్లో స్టేట్ ని ఎంతవరకు డెవలప్ చేయగలమో అంతవరకు చేశారు. పేదరికం నిర్మూలన కోసం P3, P4 లాంటి రిఫార్మ్స్ తీసుకొచ్చారు. వైఎస్ఆర్ విషయానికి వస్తే ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టారు. గత చీఫ్ మినిస్టర్స్ తీసుకొచ్చిన పథకాలు కానీ డెవలప్మెంట్ కానీ ఎక్కడా కూడా ఆపకుండా ముందుకు తీసుకెళ్లారు. మన్మోహన్ సింగ్ ఇండియాని ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ చేశారు. మన దేశం ఏ డెవలప్డ్ నేషన్ తో కూడా తక్కువ కాదని చెప్పి నరేంద్ర మోడీ ఇండియా
ఇండియాకి ప్రాపర్ బ్రాండింగ్ చేసి ప్రపంచంలో ఎక్కడో తీసుకెళ్లి నిలబెట్టారు. కేసీఆర్ అధికారం కోసం చేయాల్సిన రాజకీయాలన్నీ చేశారు. కాకపోతే అధికారంలోకి వచ్చిన తర్వాత గత చీఫ్ మినిస్టర్స్ పాలనను చూసి ఇన్స్పైర్ అయ్యి ఆ పాలనని ఏ మాత్రం డిస్టర్బ్ చేయకుండా, సామాన్య ప్రజల్ని ఏ మాత్రం డిస్టర్బ్ చేయకుండా పరిపాలన చాలా కూల్ గా చేశారు. కానీ ఐ థింక్ ఇండియాలో ఒకే ఒక్క సీఎం కోవిడ్ పేరు చెప్పి, పథకాల పేర్లు చెప్పి 5 ఏళ్లు టైం పాస్ చేశారు. 5 ఏళ్లు రాష్ట్రం ప్రీషియస్ టైం ని కోల్పోయింది. గత 5 ఏళ్లు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. జగన్ గారి దగ్గర నుంచి కింద స్థాయి కార్యకర్తల వరకు రాష్ట్రాన్ని ఎంత వరకు భ్రష్టు పట్టించాలో అంతవరకు భ్రష్టు పట్టించారు. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ లో ఒక్కటైన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లాంటి కంపెనీస్ వెనక్కి వెళ్లిపోయాయి. లూలు లాంటి కంపెనీస్ మీ రాష్ట్రంలో అడుగు పెట్టమని చెప్పి అఫీషియల్ గా లెటర్ రిలీజ్ చేశారు. ఈ విధ్వంసానికి దేశం మొత్తం మన వైపు చూసింది. ప్రజలు 11 ఇచ్చి బుద్ధి చెప్పాలనుకున్నా సరే ఈవీఎంల మీద బ్లేమ్ చేశారు. కానీ ఆ బ్లేమ్ ని వాళ్ళ మీద తీసుకోలేదు. ఒక్కటి క్లియర్ గా చెప్తా, వైఎస్ జగన్ గారు ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయారు. ప్యాలెస్ లో ఉంటూ, ప్రెస్ మీట్లు పెడుతూ, ప్రజలకి దూరంగా ఉంటూ, పెయిడ్ ఆర్టిస్టులతో యాక్టింగ్లు చేసుకుంటూ, సొంత జర్నలిస్టులు అడిగే క్వశ్చన్ ని కూడా ఆన్సర్ చేయకుండా ముసి నవ్వులు నవ్వుతా, వైలెన్స్ ని ఎంకరేజ్ చేసుకుంటూ, ఇలాంటి తెనాలి లాంటి ఇన్సిడెంట్స్ దగ్గరికి వెళ్లి నానా హంగామా చేస్తూ, కాగ్ రిపోర్ట్ అని చెప్పి, MOSPI రిపోర్ట్ అని చెప్పి, CGA రిపోర్ట్ అని చెప్పి ఫస్ట్ పేజ్ మాత్రమే కరెక్ట్ గా ఉంచుతూ, రిమైనింగ్ డేటా మొత్తాన్ని మ్యానిపులేట్ చేస్తూ నేను డేటాతో మాట్లాడుతాను అంటే కార్యకర్తలు ఎలివేషన్స్ వేసుకుంటారేమో కానీ ఓట్లు వేయడానికి న్యూట్రల్ ఆడియన్స్ పిచ్చోళ్ళు అయితే కాదు. ఒక ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు అసెంబ్లీకి వెళ్ళటం మ్యాండేటరీ. కానీ అసెంబ్లీకి వెళ్లకుండా ఇలాంటి ఓదార్పు యాత్రలు చేసుకుంటూ పోలీసులను కానీ, వ్యవస్థలను కానీ, గవర్నమెంట్ ని కానీ, చీఫ్ మినిస్టర్ ని కానీ నేను బెదిరిస్తాను అంటే మాత్రం 2029 ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజు ఆ ప్రేమ ఏమైందో, ఆ ఆప్యాయత ఏమైందో అని చెప్పుకోవాల్సి వస్తుంది. మళ్ళీ వస్తాయి. ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఎలక్షన్స్ జరిగిన 2029 లో ఎలక్షన్స్ జరిగిన వైసీపీకి 30 to 35% ఓట్ షేర్ వస్తుంది. దానికి కారణం వాళ్ళకున్న కోర్ ఓట్ బ్యాంక్. కానీ ఒక న్యూట్రల్ వ్యక్తి మాత్రం ఇంత హంగామా జరిగిన తర్వాత అసెంబ్లీకి వెళ్లి ప్రాపర్ అకౌంటబిలిటీ చూపించకుండా ఓట్లు అడిగితే ఓట్లు వేయడానికి పిచ్చోళ్ళు అయితే కాదు. అనుకోవచ్చు 2019 లో గెలిచారు కదా అనుకోవచ్చు, బట్ దట్ వాజ్ ఎ క్వైట్ డిఫరెంట్ సినారియో. ఎందుకంటే 2019 లో గెలవడానికి వైఎస్ఆర్ అనే లెగసీ ఉంది. అట్ ద సేమ్ టైం ఒక్క ఛాన్స్ అని చెప్పి చేసిన రిక్వెస్ట్ ఉంది. కానీ వెల్ఫేర్ విషయానికి వస్తే 3000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పి 1000 రూపాయలు పెంచడానికి 4 సంవత్సరాలు పట్టింది. 15,000 రూపాయల అమ్మఒడి 2 పిల్లలకి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఒక్క పిల్లాడికే, అది కూడా 4 సంవత్సరాలు మాత్రమే, అది కూడా 13,500 మాత్రమే ఇచ్చారు. కేంద్రం ఇస్తున్న దాంతో కాకుండా 12,500 రైతులకు ఇస్తాను, మొత్తం 18,500 రైతులకు ఇస్తామని చెప్పి కేవలం 7,500 మాత్రమే ఇచ్చారు రైతు భరోసా. డెవలప్మెంట్ విషయానికి వస్తే జరుగుతున్న డెవలప్మెంట్ ఆగిపోయింది. వస్తున్న కంపెనీస్ ఆగిపోయాయి, వచ్చిన కంపెనీస్ వెళ్లిపోయాయి. అమర్ రాజా ఆంధ్రప్రదేశ్ సిట్టింగ్ ఎంపీ ఇక్కడ పెట్టుబడి పెట్టకుండా 9,000 కోట్లు కేటీఆర్ సమక్షంలో హైదరాబాద్ లో పెట్టారు. రాజధానితో సహా ఎక్కడో గల్లీలో వేస్తున్న చిన్న రోడ్డు వరకు మొత్తం డెవలప్మెంట్ అయిపోయింది. ఇటు వెల్ఫేర్ ఆగిపోయింది, అటు డెవలప్మెంట్ ఆగిపోయింది, అటు జరుగుతున్న డెవలప్మెంట్ ఆగిపోయింది. కంపెనీస్ వెనక్కి వెళ్లిపోయాయి. ఇవి కాకుండా క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది, వైలెన్స్ విపరీతంగా పెరిగిపోయింది. వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు అసలు డీజీపీ లేకుండా స్టేట్ ని 2 సంవత్సరాలు ఎలా రన్ చేశారన్నది ఒక రీల్ లో నేను చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నా ట్విట్టర్ లో దాని తాలూకా సోర్సెస్ పోస్ట్ చేశాను, లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. కమింగ్ టు ద పాయింట్, అధికార పార్టీలు విజయోత్సవ కావచ్చు, లేకపోతే జగన్ గారిని ట్రోల్ చేస్తూ చేస్తున్న ప్రోగ్రామ్స్ కావచ్చు, ఇలాంటివి చేస్తున్నారంటే లాజిక్ ఉంది. కానీ వెన్నుపోటు దినం ఏంటి? June 4th రిజల్ట్స్ వచ్చాయి. అంటే నేను ఇచ్చిన డబ్బులు తింటూ నాకు ప్రజలు ఓట్లు వేయకుండా ఆ పార్టీలకు ఓటు వేశారని చెప్పి, ప్రజలు నాకు వెన్నుపోటు పొడిచారని చెప్పి వెన్నుపోటు దినంగా ప్రోగ్రామ్ రన్ చేస్తున్నారా? అంటే డెమోక్రసీలో ప్రజా తీర్పు మీద ఎలాంటి విలువ లేదా, ప్రజలకు ఎలాంటి గౌరవం లేదా? అంటే డబ్బులు తీసుకుని ప్రజలు ఓట్లు వేయాలనుకుంటున్నారా? రిజల్ట్స్ వచ్చి 1 year అయింది, ఎప్పటికీ ప్రజా తీర్పుని గౌరవిస్తామని చెప్పి ఒక పదం రాలేదు. ఇప్పటికీ ఈవీఎంస్ ని బ్లేమ్ చేస్తున్నారు, లేకపోతే ప్రజలు వెన్నుపోటు పొడిచారని చెప్పి ఇలాంటి ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నారు. గవర్నమెంట్ మారిన తర్వాత కూడా సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి, క్రైమ్ రేట్ పెద్దగా తగ్గలేదని చెప్పి నేను అన్నాను, అండ్ ఐ స్టిక్ ఆన్ దట్. సీఎం గా సివిఎన్ ఉన్నా, పవన్ కళ్యాణ్ ఉన్నా, నారా లోకేష్ ఉన్నా, లేదా ప్రధాని మోడీ ఉన్నా, ఎవరున్నా, లేకపోతే చీఫ్ మినిస్టర్ గా సిబిఎన్ 4 సార్లు కాదు 40 సార్లు విన్ అయినా కూడా ఇలాంటి ఉన్మాదపూరిత వ్యక్తులు రాష్ట్రంలో తిరుగుతున్నప్పుడు ఎవ్వరు కూడా క్రైమ్ రేట్ ని కంట్రోల్ చేయలేరు. దీనికి ఒకే ఒక్క సొల్యూషన్ ఉంది. ఈసారి 11 సీట్స్ కాదు 200 కాన్స్టిట్యున్సీల్లో 11 ఓట్స్ కూడా రాకుండా ప్రజలు తీర్పిస్తే ఇలాంటి వాళ్ళని కంప్లీట్ గా కంట్రోల్ చేయొచ్చు. రాష్ట్ర ప్రజలకు వెల్ఫేర్ అవసరం లేదు, డెవలప్మెంట్ అవసరం లేదు, నవరత్నాలు అవసరం లేదు, సూపర్ 6 అవసరం లేదు. కానీ రోడ్డు మీద వెళ్తుంటే ఇలాంటి భయాలు అయితే ఉండకుండా ఉన్న రోజు స్టేట్ డెవలప్ అయిందని చెప్పి గర్వంగా చెప్పుకోవచ్చు. ఈ ఎంటైర్ కాన్సెప్ట్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మనం మళ్ళీ కలుద్దాం.